ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీకి దిగాలంటే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. అయినా పొత్తుపై ఇంకా బెట్టు చేస్తూనే ఉన్నారు కమలనాథులు. ఆ క్రమంలో 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో ఒకరిద్దరు టీడీపీ జనసేనల వైపు చూస్తున్నారట. బీజేపీ నిర్ణయం కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నప్పటికీ ఆయనకు కూడా బీజేపీ తమతో కలిసి వస్తుందన్న నమ్మకం లేదంటున్నారు. అందుకే కాషాయ పార్టీతో సంబంధం లేకుండానే ఫస్ట్ లిస్టు ప్రకటించారన్న టాక్ వినిపిస్తోంది. పొత్తుపై బీజేపీ సాగదీత ధోరణి కొనసాగిస్తూనే ఉంది. తెలుగుదేశం జనసేనలతో కలిసి నడిచే విషయమై ఢిల్లీ పెద్దలు ఎంతకీ క్లారిటీ ఇవ్వటం లేదు. అందుకే ఇక వారితో పని లేదన్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొదటి జాబితాను విడుదల చేశారు. 99 మందితో ప్రకటించిన ఫస్ట్ లిస్టులో టీడీపీ నుంచి 94 మంది, జనసేన అభ్యర్థులు 5గురు ఖరారయ్యారు. జనసేనకు చంద్రబాబు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన అందులో 5 నియోజకవర్గాలకు మాత్రమే పవన్ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాలను పేర్లను ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంతమాత్రం వెనుకాడనని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. తాజాగా 94% మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేయిస్తానని, తేడా వస్తే వేటు తప్పదని తేల్చి చెప్తున్నారు. టికెట్లు వచ్చేశాయనే నిర్లక్ష్యం తగదని స్పష్టం చేస్తుండటంతో క్యాండిడేట్లు అలర్ట్ అవుతున్నారు. అదలా ఉంటే టీడీపీ ఇంకా 57 నియోజకవర్గాల విషయంలో నిర్ణయం వెల్లడించాల్సింది. ఆ సెగ్మెంట్లో కూడా అభ్యర్థులు ఫైనల్ అయ్యారంటున్నారు. అయితే బీజేపీతో పొత్తు ఏమవుతుందో తెలియని అయోమయంలో వాటిని పెండింగ్లో పెట్టారట. మరోవైపు ఏపీ బీజేపీ సొంతంగా ఎన్నికల హడావిడి మొదలుపెట్టింది. 16,000 మంది బూత్ స్థాయి ఏజెంట్లతో ఏలూరులో మీటింగ్ అంటోంది. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్ని 5 క్లస్టర్లుగా విభజించి మీటింగ్లు పెట్టుకుంటోంది. మరోవైపు ఆ పార్టీ పెద్దలు అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు చూస్తే బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ, జనసేన అధినేతలు ఎదురు చూస్తున్నారు. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో కొన్ని స్థానాలను త్యాగం చేసినట్లు చెప్తున్న జనసేనాని పొత్తులపై తేల్చుకోవటానికి ఢిల్లీ టూర్కి రెడీ అయినా ఆయనకు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరకటం లేదట. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు జనసేన అధ్యక్షుడు. బీజేపీని కలుపుకుని పోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతూ వచ్చారు. టీడీపీ, జనసేనలతో పాటు ఇటు రాష్ట్ర బీజేపీ కూడా పొత్తులకు ఓకే అంటున్నా కేంద్ర పెద్దలు మాత్రం ఎటూ తేల్చలేకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో ఇప్పుడు టీడీపీ అధినేత పునరాలోచనలో పడ్డారంటున్నారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ పెద్దలు చేస్తున్న తాత్సారంపై ఆయన ఒకంత అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే బీజేపీతో పని లేకుండా 94 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అమిత్ షా నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు పొత్తు చర్చలకు వెళ్లొచ్చి 3 వారాలు గడిచిపోయింది. అయినా అటువైపు నుండి ఎలాంటి కదలిక లేకపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే బీజేపీకి కేటాయించాల్సిన నియోజకవర్గాలపై కూడా పవన్, చంద్రబాబులు ఒక నిర్ణయానికొచ్చారంటున్నారు. ఆ క్రమంలో బీజేపీ తమతో కలిసొస్తుందనే నమ్మకం తమ అధినేతలో సన్నగిల్లినట్టు కనిపిస్తోందని టీడీపీ నేతలంటున్నారు. ఆ కారణంగానే బీజేపీని నమ్ముకుంటే కష్టమని భావించిన చంద్రబాబు ఏదో ఒకటి తేల్చుకోవటానికే సడన్ గా మొదటి జాబితా పేరుతో హడావిడి చేశారట. ఎందుకైనా మంచిదని 57 నియోజకవర్గాలను పెండింగ్లో ఉంచారట. చివరి నిమిషంలో బీజేపీ స్నేహహస్తం చాటితే వాటిలో కొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2-3 రోజులు వెయిట్ చేసి అప్పటికీ కూడా బీజేపీ వైపు నుండి ఎలాంటి కదలిక లేకపోతే పెండింగ్లో ఉంచిన స్థానాల్లో మరికొన్నింటికి క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తానని చెప్తున్నారు. బీజేపీ నుంచి క్లారిటీ రాకుండానే టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయితే ఆ పార్టీ కూటమిలో కలిసే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది. అంతేలేండి, ఎన్నికలంటే ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకుంటాయి కదా.